పాన్ ఇండియా లెవెల్లో తెలుగోడి సత్తా చాటిన దర్శకుల్లో ఒకరు సందీప్ రెడ్డి వంగ. డాక్టర్గా కెరియర్లో రాణిస్తున్న సమయంలోనే సినిమాల మీద అమితమైన ఆసక్తితో అర్జున్ రెడ్డి ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమా స్క్రిప్ట్ని పట్టుకుని కెరియర్ స్టార్టింగ్లో ఎంతో మంది హీరోస్ వద్దకి, నిర్మాతల వద్దకి వెళ్లారు. కానీ ఎవరూ కూడా సందీప్ రెడ్డి వంగని గుర్తించలేదు. దీంతో ఆయన నిర్మాతగా మారి భద్రకాళి ప్రొడక్షన్ అనే సంస్థ స్థాపించి అర్జున్ రెడ్డి సినిమా చేశారు. ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం సాధారణమైంది కాదు. తెలుగు కమర్షియల్ సినిమా ఫార్మాట్ను మార్చేసిన సినిమా ఇది. హిందీలో ఇదే సినిమాని కబీర్ సింగ్ అనే పేరుతో రీమేక్ చేస్తే బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఊగిపోయింది. ఇక యానిమల్ తో ఆయన సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇలా సినిమాకి తన మార్కెట్ పరిధి పెంచుకుంటూ సందీప్ వంగ ఎవ్వరికి అందరంత రేంజ్ కి వెళ్లిపోయారు. అలాంటి సందీప్ వంగ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అనే సంగతి మనందరికీ తెలుసు. ఎన్నో వందల సందర్భాల్లో ఈ విషయం కూడా ఆయన పంచుకున్నారు కూడా. అంత వీరాభిమాని అయినప్పుడు వాళ్ళిద్దరితో చెరో సినిమా చేయొచ్చు కదా అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ కి ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల ఆయనతో సినిమా చేయకపోవచ్చు గానీ చిరంజీవితో మాత్రం ఒక సినిమా ఖరారయ్యి ఉండేది అని లేటెస్ట్ గా ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. ఇటీవల ఆయన మెగాస్టార్ ని కలిసి 2-3 సార్లు స్టోరీస్ కూడా వినిపించారట. చిరంజీవి ఆ స్టోరీకి నచ్చడంతో వెంటనే చేసేద్దామని చెప్పారట. అయితే ప్రజెంట్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో నిమగ్నమై ఉన్నారు. ఈ ఏడాదిలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్లబోతోంది. చాలా రోజుల తర్వాత చిరంజీవి స్పిరిట్ సినిమాతో ఒక మంచి క్యారెక్టర్ చేయబోతున్నాడు అంటూ వార్తలొచ్చాయి. ఇప్పుడు సందీప్ వంగ చిరంజీవి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా స్పిరిటేనా, లేకపోతే వేరే ప్రత్యేకమైన ప్రాజెక్టు చేస్తున్నారా అనేది క్లారిటీ రాలేదు. ఒకవేళ ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఒక్క రికార్డు కూడా మిగలదు. తెలుగు రాష్ట్రాల్లో అయితే మరో 10 ఏళ్ల వరకు చెక్కు చెదరని రికార్డ్స్ ఈ సినిమా నెలకొల్పుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉగాదిలోపు ఈ క్రేజీ ప్రాజెక్టుపై అప్డేట్ వచ్చే అవకాశం కూడా ఉంది.